జిని మేడం కూడా ఉన్నారు బిజినెస్లో. బట్ వీళ్ళంటే నాకు డైరెక్ట్గా వచ్చారు ఈ బిజినెస్లో. ఈ డైరెక్ట్లో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా యాక్చువల్లీ మనం రిలేషన్తో స్టార్ట్ చేయాలనుకుంటాము. బట్ ఇంతకుముందు నేను చేసిన కంపెనీలో రిలేషన్తో బిజినెస్ చేశాను. పెద్ద పెద్ద డ్రీమ్స్ వాళ్ళకి చూపించాను. 4 రోజులు ఆగండి, నేను మంచి కార్ తీసుకొస్తా, మంచి బంగ్లా కట్టిస్తా అని మస్తు చెప్పడం వల్ల ఏమైందంటే కొంచెం మార్కెట్లో ఆ కంపెనీలో నేను సక్సెస్ కాకపోవడం వల్ల నా పేరు అనేది డౌన్ అయిపోయింది. అంటే నేను చెప్పిన మాటలు వాళ్ళు వినలేదు. కాబట్టి నేనేం చేసిన అంటే మళ్ళీ నేను డైరెక్ట్ సెల్లింగ్లోనే చేయాలి, ఇక్కడే సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రెష్ మార్కెట్ ఉంటుంది. ఫ్రెష్ అంటే ముఖం తెలియని వాళ్ళతో కూడా బిజినెస్ చేయొచ్చు. బట్ ఆ స్కిల్స్ మన దగ్గర ఉండాలి. ఆ స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను గత కంపెనీలో పనిచేసినాను కాబట్టి అక్కడి నుంచి వచ్చిన స్కిల్స్ ద్వారా నేను ఈ మేడం వాళ్ళు ఇద్దరు మేడమ్స్ ఉన్నారు. వాళ్ళకి ఈ విజన్కి కంటే ముందు నాకు వాళ్ళ పేరు ముఖం తెలియదు. బట్ ఈ విజన్కిలో తీసుకురావడానికి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు వాళ్ళ మాటల్లో. బట్ నాకు ఒకటే టార్గెట్, వాళ్ళని సక్సెస్ చేయాలంటే నేను వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు 1 రోజులో వస్తారా, 2 రోజులు వస్తారా, 1 నెలలో వస్తారా, 2 నెలలు వస్తారా, సెకండరీ. బట్ నాకు కావాల్సింది వాళ్ళు నా బిజినెస్లోకి రావాలి. బట్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత నేను వదిలేయలేదు. వాళ్ళ చేతులు పట్టుకొని మరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీల్డ్ చేయడం, వాళ్ళకి ప్రతిదీ నేర్పించడం. ఇట్ మీన్స్ ఇక్కడ రజిత మేడం చెప్పారు, వాళ్ళకి ఫస్ట్ నన్ను నమ్ముకొని వచ్చిన తర్వాత 22 రోజులు ఫీల్డ్ చేశాను. మేడంతో కలిసి నేను చేశాను. కానీ ఏ ఒక్క చెక్కు రాలేదు. 23 days తర్వాత ఒక చెక్ వచ్చింది. ఆ చెక్ వచ్చేసి 9200. ఒక చెక్ ఫస్ట్ డే 9200. తన కెరియర్లో కూడా ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు మేడం నాకు తెలిసి ఒక్క రోజులో చెక్ 9200 ఎప్పుడు తీసుకోలేదు అనుకుంటా. అది విజన్కి వాళ్ళని సాధ్యమైంది. కానీ ఒక నమ్మకం ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక పని మీద భరోసా పెట్టుకొని పని చేస్తామో ఆ పని ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, కానీ ఖచ్చితంగా అయి తీరుతుంది. బట్ అక్కడ ఎక్కడ మిస్టేక్ చేసినామని నేను గమనించి మొత్తం పని చేస్తే మేడంకి మాట ఇచ్చాను. చెప్పారు మేడం వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు 1 month టైం ఇవ్వండి, నేను 30,000 అన్నాను. బట్ ఆ ఫస్ట్ మంత్లో మేడంకి 27,340 రూపీస్ ఏమో వచ్చినాయి. అంటే 30,000 అన్నాను నేను మొదటి నెలలో. ఆ మొదటి నెలలో కూడా 22 రోజులు వేస్ట్ అయినాయి. అయినా కూడా అదే నమ్మకంతో మాట ఇచ్చి ఆ ఫస్ట్ మంత్లో మంచి చెక్ తీపిచ్చాను. చాలా ఈ మేడంకి వచ్చేసి కేవలం 9,200 కాదు హైయెస్ట్ చెక్. హైయెస్ట్ చెక్ ఏదైనా 13,000 పెద్ద చెక్. ఒక్కరోజు 13,600 కూడా 13,600. ఏదైతే 9,200 ఉంటుందో ఇదే కాకుండా మేడం ఆ చెక్కుని తానే కూడా క్రాస్ చేయడం జరిగింది. ఒక్కటే రోజులో 13,600 రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. అలా టోటల్గా కంపెనీలో మేడం వచ్చేసి 83,000 వరకు ప్రజెంట్ తీసుకున్నారు. ఇంకా బాగా వర్క్ చేస్తూనే ఉన్నారు. టీం ఉంది కాబట్టి అందరూ నమ్మండి. ఇక్కడ చాలామంది అనుకుంటారు నాకు ఎవరు తెలియదు కదా, నేను ఎట్లా బిజినెస్ చేయాలనుకుంటారు. తెలియని వాళ్ళు కూడా బిజినెస్ చేసి సక్సెస్ అవుతున్నారు. చూడండి, మీ కళ్ళ ముందే ఉన్నారు. మీరు కూడా 100% సక్సెస్ అవుతారు. నమ్మండి. విజన్కి బాగుంది, బిజినెస్ ప్లాన్ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది. ఇక్కడ అందరూ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా భరోసా చేసి ఈరోజు మమ్మల్ని నమ్ముకొని వస్తే ఈరోజు మేడంని అక్కడే కాకుండా మేడం డీపీ చూశాను నేను, సూపర్ సిల్వర్ అవ్వాలని పెట్టుకున్నాను ఇంతకుముందు కంపెనీలు. బట్ ఆ సిల్వర్ని కూడా దాదాపు షార్ట్ టైంలో కూడా ఆ సిల్వర్ అయిపోయింది. ఈరోజు గోల్డ్ లెవెల్లో ఉన్నారు. తను అక్కడ గోల్డ్ అవ్వాలనుకున్న 3 yearsలో కాలేదు. ఇక్కడ దాదాపు మేడం 6-7 months అవుతుంది. సూపర్ గోల్డ్ కూడా ర్యాంక్ కూడా అచీవ్ అయ్యారు. ఇవన్నీ కూడా మేము దగ్గర నుండి చేపిస్తాం. మీరందరూ భరోసా చేయండి. 100% ఇక్కడ విజన్కిలో సక్సెస్ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్, సూపర్ గోల్డ్. థ్యాంక్ యూ.